హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ ఎన్ రమాదేవి. నేను ఈరోజు మరో వెస్ట్రన్ పొలిటికల్ థింకర్, అలాగే మోడ్రన్ పొలిటికల్ థింకర్ అయినటువంటి హెగెల్ రాజనీతి తత్వ విచారంతో మేము ముందుకొచ్చాను. ఈయన ఆధునిక రాజనీతి తత్వ చింతనకు ప్రభావితం చేసిన వాళ్ళలో ముఖ్యుడు అని చెప్పొచ్చు. అలాగే ఆంగిక రాజ్య సిద్ధాంతాన్ని దృఢంగా బలపరిచిన వాళ్ళు కూడా ఈయన ఒకడు. ఇతని పూర్తి పేరు జార్జ్ విల్ హెల్మ్ ఫెడరిక్ హెగెల్. ఇతను 1770 సంవత్సరంలో వుట్టెంబర్గ్ అనేటువంటి చోట జర్మనీలో ఆయన జన్మించాడు. ఇతని తండ్రి వుట్టెంబర్గ్ ప్రభుత్వంలో పౌర ఉద్యోగి, అంటే సివిల్ సర్వెంట్. హ్యూగ్ ట్యూబింగన్ విశ్వవిద్యాలయంలో విద్య అభ్యసించాడు. కానీ తత్వశాస్త్రంలో ఈయన చాలా వెనుకబడిన విద్యార్థి అనేటువంటి సర్టిఫికేట్తో ఆ విశ్వవిద్యాలయం నుండి బయటపడ్డాడు. ఎలాగోలాగా పట్టభద్రుడైనాడు. పట్టభద్రుడు అయిన తర్వాత బ్రతుకు తెరువు కోసం కొన్నాళ్ళు బెర్న్లోను, అలాగే ఫ్రాంక్ఫర్ట్లోను జర్మన్ కుటుంబాలకు ట్యూటర్గా పనిచేశాడు. కొన్నాళ్ళు బాంబెర్గ్లో తన పత్రిక సంపాదకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత 1812లో న్యూనెంబర్గ్లో ఒక పాఠశాలకు డైరెక్టర్గా కూడా పనిచేశాడు. ఇక్కడ పనిచేస్తూనే ఆయన లాజిక్ అనేటువంటి గ్రంథాన్ని, అదొక మహాగ్రంథం అనుకోవచ్చు, ఆ గ్రంథాన్ని రచించాడు. దీన్నే అతడు హెడెల్బర్గ్ యూనివర్సిటీ వాళ్ళు ఆహ్వానించడానికి, అంటే తత్వశాస్త్ర ఆచార్య పదవి ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఈ గ్రంథాన్ని బట్టి, అంటే ఈ గ్రంథం యొక్క విశిష్టతను బట్టి అతన్ని హెడెన్బర్గ్ విశ్వవిద్యాలయం వాళ్ళు ఆహ్వానించి తత్వశాస్త్ర అధ్యాపకుని పదవిని, ఆచార్యుని పదవిని ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈయన తండ్రి సివిల్ సర్వెంట్ అని అనుకున్నాం. అలాగే ఈయన యూనివర్సిటీ ఆఫ్ జెనా అనేటువంటి యూనివర్సిటీలో 1811లో చేరడం జరిగింది. అలాగే ఆయన కొన్ని పుస్తకాలు రాశారు. అవి ఏంటంటే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ అనేది 1802లో, అలాగే ఫినామినాలజీ ఆఫ్ స్పిరిట్ అనేది 1807లో అనేది ఈయన రచనలలో ముఖ్యమైన రచనలుగా చెప్పొచ్చు. అయితే ఈ యూనివర్సిటీ అనేది 1806లో క్లోజ్ చేయడం అనేది జరిగింది బికాజ్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ జెనా. అంటే జెనాలో యుద్ధం కారణంగా ఈ యూనివర్సిటీని క్లోజ్ చేయడం జరిగింది. ఈయన తర్వాత కాలంలో న్యూనెంబర్గ్ పాఠశాలకు డైరెక్టర్గా, అలాగే హెడెల్బర్గ్ యూనివర్సిటీలో తత్వశాస్త్ర ఆచార్యులుగా పదవిని నిర్వహించడం అనేది జరిగింది. ఈయనను నెపోలియన్ అనే అతను వరల్డ్ స్పిరిట్ ఆన్ హార్స్ బ్యాక్ అనేటువంటి పేరుతో ఈయనను పిలవడం అనేది జరిగింది. అయితే ఈయన పైన, అంటే ఈయన తత్వ విచారం పైన ఉన్నటువంటి ప్రభావితం చూపినటువంటి అంశాలు ఏంటో ఒకసారి గమనిద్దాం. హెగెల్ యువకుడుగా ఉన్నప్పుడే ఫ్రెంచ్ విప్లవం అనేది సంభవించింది. సహజంగానే ఈయన ఈ విప్లవ ప్రభావానికి లోనై దానిని, అంటే ఒక గ్లోరియస్ మెంటల్ డాన్గా కూడా అభివర్ణించాడు. అంటే ఏంటంటే మహత్తర విజ్ఞానోదయంగా ఆయన అభివర్ణించడం జరిగింది. అతను అంటే ఒక కన్జర్వేటివ్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఈ అతను కన్జర్వేటివ్గా, అంటే యథాతథ స్థితివాదిగా మారడానికి ఈ ఫ్రెంచ్ విప్లవం అనేది కారణభూతమైందని చెప్పొచ్చు. అయితే మిగతా తత్వవేత్తలపై లాగానే హెగెల్పై కూడా గ్రీక్ తత్వ చింతన ప్రభావం అనేది, ముఖ్యంగా ప్లేటో, అరిస్టాటిల్ల ప్రభావం అనేది గాఢంగా ఉందని చెప్పొచ్చు. వీరికంటే ఎక్కువగా డేవిడ్ హ్యూమ్, రూసో, అలాగే ఇమ్మాన్యుయల్ కాంట్ ల ప్రభావం కూడా హెగెల్ చింతనపై ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.
అలాగే డేవిడ్ హ్యూమ్ సహజ చట్టం న్యాచురల్ లా భావన, అలాగే రూసో కాల్పనిక వ్యక్తి అంటే రొమాంటిక్ ఇండివిజువల్, అలాగే కాంట్ యొక్క శాస్త్ర మరియు నీతి సంబంధమైనటువంటి భావాలు హెగెల్ చింతన పైన ప్రగాఢమైనటువంటి ప్రభావాన్ని ప్రసరింపజేశాయని చెప్పొచ్చు. అయితే వీరందరి యొక్క తత్వచింతన ప్రభావం హెగెల్పై ఉన్నప్పటికీ హెగెల్ తనదైనటువంటి ఉత్కృష్ట రాజనీతి తత్వచింతనను మన ముందుంచినట్టుగా చెప్పొచ్చు. అలాగే తత్వచింతన పద్మవ్యూహంలోకి మనం ఒకసారి అంటే ఇతని యొక్క తత్వచింతనలోకి వ్యూహంలోకి మనం ఒకసారి తొంగి చూద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్న ఈయన ఏంటంటే కొన్ని బుక్స్ కూడా పబ్లిష్ చేశాడని, అవి 1816లో పబ్లిష్ చేసినటువంటి సైన్స్ ఆఫ్ లాజిక్, తర్వాత ఫిలాసఫీ ఆఫ్ రైట్స్ అనేది 1821లోను, అలాగే ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ లేదా హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ అనేటువంటిది కూడా ఆయన రచనలలో ఒకటి చెప్పొచ్చు. ఇది 1837లో ఆయన పబ్లిష్ చేశాడు. తర్వాత ఆయన 1831లో కలరా వ్యాధితో ఆయన మరణించడం అనేది జరిగింది. ఈయన ఫిలాసఫీ కనుక మనం గమనిస్తే ఈయన ఓవరాల్గా అంటే ఒక ఐడియలిస్ట్ అని చెప్పొచ్చు. ఈయన అంటే అల్టిమేట్ రియాలిటీ అనేది ఒక అంటే మైండ్ ఆర్ ఐడియా ఆర్ రీజన్ ఆర్ స్పిరిట్ ఆర్ జీస్ట్ అని అన్నాడు. అంటే ఇతని అంతిమ సత్యం ఏంటంటే మైండ్ లేదా ఐడియా అంటే ఒక భావం, లేదా రీజన్ అంటే హేతువు, లేదా స్పిరిట్ అంటే స్పిరిట్ లేదా జీస్ట్ అంటే చిదాత్మ అని చెప్పొచ్చు. అలాగే ఇదంతా కూడా అంటే యూనివర్స్ అంతా కూడా మ్యాథమెటికల్ అంటే బేస్ చేసుకొని ఉంటుందని చెప్పడం జరిగింది. అలాగే ఈయన అంటే వాట్ ఈజ్ రేషనల్ ఈజ్ యాక్చువల్ అండ్ వాట్ ఈజ్ యాక్చువల్ ఈజ్ రేషనల్ అని కూడా వాదిస్తూ ఉన్నాడు. దీని గురించి మనం ఒకసారి చూద్దాం. ముందుగా అంటే అతని యొక్క ఫిలాసఫీలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన తాత్విక చింతనకి మూలాంశమే చిదాత్మ అని చెప్పుకోవాలి. అయితే ఆయన ప్రతిపాదించినటువంటి ఈ చిదాత్మ అంతా కూడా ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. హెగెల్ చింతన తాత్విక మూలాంశమే చిదాత్మ అని ఇందాకనే అనుకున్నాం. కాబట్టి కేవలం అంటే భావం అంటే అబ్సల్యూట్ ఐడియా, చిదాత్మ అంటేనే అబ్సల్యూట్ ఐడియా అని ఆయన చెప్పడం జరిగింది. అందుకే ఆయనను అబ్సల్యూట్ ఐడియలిజం, ఆయన థియరీని ఏమనొచ్చు అంటే అబ్సల్యూట్ ఐడియలిజం అని అనొచ్చు. అంటే ఈయనను అబ్సల్యూట్ ఐడియలిజం క్రియేటర్గా కూడా చెప్పొచ్చు, భావించవచ్చు. అలాగే ఈయన ఈ చిదాత్మ అంటే విశ్వంలో సమస్త అంటే ద్వంద్వాల మధ్య, పాక్షిక వాస్తవాల మధ్య గల వైరుధ్యాలన్నింటినీ తమలో నిక్షిప్తం చేసుకున్నటువంటి ఏ అంతిమ సమన్వయవాదం సిద్ధిస్తుందో దాన్ని హెగెల్ సర్వసమగ్ర సంపూర్ణ సత్యంగా భావించాడన్నమాట. దాన్నే కేవలం భావము లేదా అబ్సల్యూట్ ఐడియా అని ఆయన పిలిచాడు. ఈ భావాన్ని అంటే ఈ అబ్సల్యూట్ ఐడియా అనేది రకరకాల పేర్లతో పిలవడం అనేది జరిగింది. దాన్ని బ్రహ్మ పదార్థం అని, పరమాత్మ అని, దైవం అని, చిదాత్మ అని అన్నాడు. అయితే ఏ పేరుతో పిలిచినప్పటికీ సమస్త విశ్వానికి మూలం మాత్రం చిదాత్మ లేదా కేవలం భావం అని ఆయన అంటే కేవలం భావానికి స్వీయ వ్యక్తీకరణ ఉంటుంది, అదే విశ్వం అంటున్నాడు. అంటే సెల్ఫ్ మేనిఫెస్టేషన్ అనేది ఉంటుంది, అదే విశ్వము అంటున్నాడు. అంటే ఈయన దీన్ని బట్టి ఈయన ఒక భావవాది అని కూడా చెప్పచ్చు. అయితే దీనికి ఈయన ఏం చెప్తున్నాడంటే విశ్వానికి, విశ్వ పరిణామానికి, విశ్వ చరిత్రకు హేతువైనటువంటి చిదాత్మ హెగెల్ యొక్క రాజనీతి చింతనకు సైతం హేతువైందని అంటే హేతువుగా భావించవచ్చు, అలాగే ఒక మూలంగా కూడా భావించవచ్చు. ఈ అంటే కేవల భావం అంటే ఈ ఏమంటారు అబ్సల్యూట్
ఐడియా అనేది రాజకీయ రంగాల్లో అది భిన్న రూపాల్లో మనకు దర్శనమిస్తుంది. దాన్నే ఏమనొచ్చంటే ప్రపంచ చిదాత్మగా అంటే వరల్డ్ స్పిరిట్‌గా, అలాగే జాతి చిదాత్మ అని అంటే నేషనల్ స్పిరిట్‌గా, అలాగే టైమ్ స్పిరిట్‌గా కూడా అది మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే రాజ్యం గురించి చెప్పిన, ఆయన చరిత్రను విపులీకరించిన, లేదా మానవ స్వతంత్రం గురించి ఉపన్యసించిన, అందులో ఈయన యొక్క భావంలో మనకు కనిపించేదే అతని చిదాత్మ మాత్రమే అని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే హెగెల్ దృష్టిలో విశ్వానికి మూలం చిదాత్మ, సకల రాజకీయాలకు మూలం చిదాత్మ. కాబట్టి హెగెల్ తాత్విక మూలం హేతువు అతని చిదాత్మ లేదా కేవల భావం అంటే అబ్సల్యూట్ ఐడియా అని చెప్పొచ్చు. అయితే హెగెల్ తార్కిక మూలానికి మూలాంశమే చిదాత్మ అయితే, అతని తాత్విక సూత్రీకరణలో అతి ముఖ్యమైనది వాస్తవమైంది, అలాగే హేతుబద్ధమైంది వాస్తవమైంది. అంటే రియల్ ఈజ్ రేషనల్, రేషనల్ ఈజ్ రియల్ అనేది మనకి అంటే తాత్విక మూలాంశాలలో అలాగే సూత్రీకరణలో మనకి కనిపించేటువంటి అంశం. అయితే మనం ఈ చరాచర జగత్తును తెలుసుకోవాలంటే దానికి ఆధారభూతమైన కేవల భావం ఏది అబ్సల్యూట్ ఐడియా గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ అబ్సల్యూట్ ఐడియా మాత్రమే వాస్తవమైంది. ఈ అబ్సల్యూట్ ఐడియా అనేది హేతుబద్ధంగా క్రమపద్ధతిలో మాత్రమే వ్యక్తీకరించబడుతుంది. కాబట్టి దాన్ని హేతువు ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం. అంచేత వాస్తవమైన చిదాత్మ హేతుబద్ధమైంది కూడా. కాబట్టి రియల్ ఈజ్ రేషనల్ అని అన్నాడు. అలాగే తర్కం ద్వారా లేదా హేతువు ద్వారా మనం దర్శించేది వాస్తవాన్ని మాత్రమే. అందుచేత హేతుబద్ధమైంది ఎల్లప్పుడూ వాస్తవమైందే. కాబట్టి రేషనల్ ఈజ్ రియల్ అని సూత్రీకరించడం జరిగింది. ఈ సూత్రీకరణ హెగెల్ రాజనీతి తత్వ చింతన క్రమం అంతట్లో కూడా అంటే మనం ఒక పూసల పేరులో దారంలాగా మనకి కనిపిస్తుంది. అంటే ఆయన యొక్క ప్రతిపాదించినటువంటి ప్రతి సిద్ధాంతంలో కూడా మనకి ఈ సూత్రం అనేది కనిపిస్తుంది. రియల్ ఈజ్ రేషనల్, రేషనల్ ఈజ్ రియల్ లేదా చిదాత్మ, ఇవన్నీ కూడా మనకి పూసల్లో దారాల్లాగా మనకు అక్కడక్కడ అంటే ఆయన ప్రతిపాదించిన ప్రతి వాదంలోనూ మనకు కనిపించేటువంటి అవకాశం అనేది ఉంది. దీన్ని ఆయన అంటే వరల్డ్ స్పిరిట్, అలాగే నేషనల్ స్పిరిట్, టైమ్ స్పిరిట్ అని ఇలా విభజించాడని మనం ఇందాకనే తెలుసుకున్న అదే ఈ స్లైడ్లో మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే జీస్ట్ అంటే ఏంటి అనే దానికి ఆయన దాని గురించి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఇది ఒకసారి గమనించవచ్చు. అలాగే దీని గురించి ఒకసారి మనం చదువుదాం. హెగెల్ ఆస్క్స్ us to imagine that in the beginning the universe was totally empty. All that existed was Geist or mind or God అంటున్నాడు. అంటే సృష్టి ప్రారంభంలో మనకి యూనివర్స్లో అంటే విశ్వం అంతా కూడా శూన్యంగా ఉంది. అక్కడ ఓన్లీ జీస్ట్, మైండ్ ఆర్ గాడ్ అనేటువంటివి మాత్రమే అక్కడ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అని చెప్తున్నాడు. ది మైండ్ ఈజ్ టోటల్లీ వితౌట్ కాన్షియస్నెస్. హీ డజంట్ బిలీవ్ దట్ గాడ్ ఫ్రమ్ ది బిగినింగ్ ఈజ్ పర్ఫెక్ట్, సెల్ఫ్ కాన్షియస్, ఇండిపెండెంట్. అంటే ఆయన గాడ్ అంటే విశ్వం ఆరంభంలో దేవుడు అనేవాడు అంటే పర్ఫెక్ట్గా కానీ సెల్ఫ్ కాన్షియస్గా కానీ ఇండిపెండెంట్గా కానీ లేడని ఆయన విశ్వసిస్తున్నాడు. దీస్ ఆట్రిబ్యూట్స్ ఆర్ ప్రెజెంట్ బట్ ఓన్లీ ఐస్ పొటెన్షియల్ అని కూడా చెప్తున్నాడు. ది నెక్స్ట్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ మైండ్ టర్న్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఇట్స్ అపోజిట్, దట్ ఈజ్ మ్యాటర్ అన్నాడు. అంటే పదార్థము అనేటువంటి దాన్ని ఆయన అంటే దీన్నే ఏమన్నాడు, పదార్థము అన్నాడు. తర్వాత వై మైండ్ హ్యాస్ టు డూ దిస్ అంటే అసలు మానవ మేధస్సు ఏం చేస్తుంది అంటే బికాజ్ మైండ్ హ్యాస్ డెస్టినీ విచ్ ఈజ్ ఫర్ మైండ్ టు అటైన్ సెల్ఫ్ అండర్స్టాండింగ్. మైండ్ కెన్ అండర్స్టాండింగ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ బై మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ క్రియేటెడ్ వరల్డ్ అని మైండ్ గురించి కూడా ఆయన వివరించడం అనేది జరిగింది. అలాగే
when mind became matter, mind is buried in matter and gradually emerges again over time. మైండ్ని ఆయన మ్యాటర్తో పోల్చాడు, పదార్థంతో పోల్చాడు. ఆ పదార్థం అనేది గ్రాడ్యువల్గా తిరిగి అంటే తర్వాత కాలంలో అది అంటే ముందు అది మ్యాటర్లో అది అంటే కప్పబడి ఉన్నప్పటికీ, మ్యాటర్తో కప్పబడి ఉన్నప్పటికీ తర్వాత కాలంలో అది తిరిగి కొంతకాలానికి మళ్ళీ ఆవిర్భవించింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్ ఈస్ విత్ ద ఎమర్జెన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ దట్ మైండ్ ఫర్ ది ఫస్ట్ టైం అచీవ్ కాన్షియస్నెస్. అంటే మైండ్ అనేది ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్ అంటే మానవులు ఆవిర్భవించారో అప్పుడు ఆ మైండ్ అనేది అంటే అది కాన్షియస్నెస్ని పొందడానికి ప్రయత్నం చేసిందండి. బట్ దిస్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ కంప్లీట్ సెల్ఫ్ కాన్షియస్. అది వ్యక్తిగత కాన్ఫిడెన్స్ కాదని, తర్వాత అంటే కంప్లీట్ సంపూర్ణమైనటువంటి సెల్ఫ్ కాన్షియస్నెస్ కాదని హెగెల్ సీన్స్ హ్యూమన్ హిస్టరీ యాజ్ ఏ కైండ్ ఆఫ్ గ్రోయింగ్ అప్ ఆఫ్ మ్యాన్. అంటే హిస్టరీ అనేది ఆయన దృష్టిలో ఒక మానవ అభివృద్ధి క్రమంగా చెప్పాడు. అలాగే ది ఎసెన్స్ ఆఫ్ మైండ్ ఆర్ స్పిరిట్ ఈజ్ ఫ్రీడమ్ అని కూడా చెప్తున్నాడు. అలాగే స్పిరిట్ అంటే దానికి ఎసెన్స్ ఏంటంటే మైండ్ ఆర్ స్పిరిట్కి ఎసెన్స్ ఏంటంటే ఫ్రీడమ్ అనేది దానికి ఎసెన్స్ అని చెప్తున్నాడు. స్పిరిట్ ప్రోగ్రెస్ ఇన్ కాన్షియస్నెస్ ఆఫ్ ఫ్రీడమ్. అంటే ఎక్కడైతే స్పిరిట్ అనేది అభివృద్ధి చెందుతుందంటే ఫ్రీడమ్ కావాలనేటువంటి ఆకాంక్ష ద్వారా అది అభివృద్ధి చెందుతుందని. ఇట్ ఈజ్ ఆల్సో ది హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్. అంటే అదే హ్యూమన్ మానవ కాన్షియస్నెస్కి అదే ఒక చరిత్రగా అని చెప్తున్నాడు. తర్వాత గ్రోత్ ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫ్రీడమ్ అమాంగ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే ఈ హ్యూమన్ బీయింగ్స్ అంటే అవేర్నెస్ అనేది అవేర్నెస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది అంటే స్వేచ్ఛ సంబంధించినటువంటి అవగాహన అనేది హ్యూమన్ బీయింగ్స్ అంటే గ్రోత్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మానవాభివృద్ధి ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడే ఇది కూడా గ్రోత్ ఆఫ్ అవేర్నెస్ కూడా అవేర్నెస్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా అప్పుడే ప్రారంభమైందని ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే త్రూఅవుట్ ది కోర్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ హ్యూమన్ బీయింగ్ అటైన్ సెల్ఫ్ నాలెడ్జ్. అంటే చారిత్రక పరిణామ క్రమంలో మానవులు సెల్ఫ్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి దాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేశారని కూడా ఆయన వివరించడం జరిగింది. త్రూ దిస్ ప్రాసెస్ గాడ్ అటైన్ సెల్ఫ్ నాలెడ్జ్ అండ్ రియలైజ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ గాడ్. అంటే ఇది దేవుడికి కూడా ఏదైనా ఆపాదించడం అనేది జరిగింది. తర్వాత ఈయన గతితార్కిక వాదం గురించి కూడా అంటే హెగెల్ తత్వ సిద్ధాంతంలో ఇది అత్యంత ముఖ్యమైనటువంటి పద్ధతి అని చెప్పొచ్చు. ఇదే గతితార్కిక పద్ధతి. అయితే గతితార్కికం అనేది హెగెల్ తోటే ప్రారంభం కాలేదు. ఈ పద్ధతి అనేది గ్రీక్ తత్వవేత్తల కాలం నుండి ఉంది. మనం గ్రీక్ తత్వచింతనను అధ్యయనం చేసినప్పుడు కూడా చూసాం దాన్ని. గ్రీక్ తత్వవేత్త జీనోగతి తార్కిక పద్ధతికి ఆద్యుడు. అయితే దానికి అంటే పదును పెట్టిన వాళ్ళు మాత్రం సోక్రటీస్, అలాగే ఈ గతితార్కిక పద్ధతిని ప్లేటో కూడా తన డైలాగ్స్ అనేటువంటి దాంట్లో కూడా ఈయన శక్తివంతంగా ఉపయోగించుకున్నాడు ఈ విధానంను. అవన్నీ కూడా మనం ప్లేటో గురించి కానీ అంటే తెలుసుకున్నాం. అలాగే గ్రీకుల దృష్టిలో వాద ప్రతివాదాల ద్వారా సత్యాన్ని కనుగొనడం గతితార్కికమని గ్రీకులు భావించారు. అయితే హెగెల్ మాత్రం గతితార్కికం పరిపుష్టం అంటే ఇక్కడికి వచ్చేసరికి ఆయన దాన్ని పరిపుష్టం చేయడానికి ప్రయత్నం చేశాడు. అతను దాన్ని ఏంటంటే పూర్వీకుల్లాగా అంటే పూర్వ తత్వవేత్తల లాగా వాద ప్రతివాదాలకు ఆలోచనకే పరిమితం చేయకుండా మొత్తం ప్రపంచ గమనాన్ని అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి దీన్ని ఉపయోగించాడు. చరాచర జగత్తు అంతా కూడా పరిణామ క్రమం అదంతా కూడా గతితార్కిక పద్ధతిలో జరుగుతుంది అని ఈయన దాన్ని అంటే జరుగుతుందని తర్కించే ప్రయత్నం చేశాడు.
అయితే గతి తర్కం అనేది ఒక క్రమం, అదొక ప్రాసెస్ అనమాట. మానవ సమాజం పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ప్రక్రియ అనేది దోహదపడుతుంది. నిజానికి మానవ సమాజ పరిణామ క్రమమే గతి తార్కిక పద్ధతి ద్వారా జరిగింది అని చెప్పొచ్చు. సకల వస్తు ప్రపంచానికి ఆధారభూతమైనటువంటి గమనం గతి తార్కికమైనది అని హెగెల్ భావించాడు. అతని అభిప్రాయంలో ఆలోచన ప్రక్రియ గతి తర్కం. అలాగే గతి తార్కిక ప్రక్రియ అనేది కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశాడు. అదేంటో ఒకసారి మనం గమనించాం. అదేంటంటే మొదట ఒక ప్రతిపాదన చేస్తాము. అది వాదం అంటాడు ఆయన. అంటే ఫస్ట్ ఒక ప్రతిపాదన చేస్తే అది వాదం అంటున్నాడు, థెసిస్ అంటున్నాడు. ఈ థెసిస్ లేదా ఈ వాదం నుండి మనకు యాంటీథెసిస్ లేదా ప్రతివాదం అనేది బయలుదేరుతుందని, ఇలా ప్రతిదీ అంటే వాద ప్రతివాదాలుగా విడిపోతుంది. ఇలా విడిపోయినటువంటి వాద ప్రతివాదాలు సంఘర్షించుకుంటాయి. ఇది అనివార్యమైనటువంటి ప్రక్రియ. ఈ వాద ప్రతివాదాల సంఘర్షణ ఫలితంగా అవి సమన్వయమై వాటి నుండి సంవాదం లేదా దాని సింథసిస్ అన్నాడు ఉద్భవిస్తుంది అని ఆయన పేర్కొన్నాడు. ఇలా వాదం, ప్రతివాదం, సంవాదం ద్వారా ఈ సకల చరాచర జగత్తు, దానికి ఆధారభూతమైనటువంటి భావ ప్రపంచం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది అని హెగెల్ పేర్కొన్నాడు. అయితే అంటే ఇక్కడ ముఖ్యంగా మనకి ఆయన గతి తార్కిక ప్రక్రియలో కల్పించేది ఏంటి? థెసిస్, యాంటీథెసిస్, సింథసిస్. వాదం, ప్రతివాదం, సమన్వయం అనేటువంటి 3 లేదా దాని సమన్వయంలో సంవాదం అని కూడా చెప్పొచ్చు. అంటే అవి 2 సమన్వయమై, వాదం ప్రతివాదం సమన్వయమై సంవాదం అనేది ఏర్పడుతుంది. దీని మీదనే ఈ జగత్తంతా కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఈ సమస్త భావ ప్రపంచానికి, ఈ ఐడియలిస్టిక్ స్టేట్ అంతటికి కూడా, ఐడియలిస్టిక్ వరల్డ్ అంతటికి కూడా ఇదే ఆధారము అని ఆయన చెప్తున్నాడు. అయితే పురోగమనం అనేది ఈ సంవాదంతో ఆగిపోదు. తిరిగి ఈ సంవాదం ఒక వాదంగా రూపుదాలుస్తుంది. అందునుండే దాని ప్రతివాదం బయలుదేరుతుంది. ఈ రెండింటి ఘర్షణ ఫలితంగా వాటిలోని వైరుధ్యాలు పోయి మరో నూతన సంవాదం అనేది ఆవిర్భవిస్తుంది. అంటే ఇది ఒక సైకిల్లా జరుగుతూ ఉంటుంది. వాద ప్రతివాదాలు, సమన్వయాలు సైకిల్లాగా ఆవిర్భవిస్తూనే ఉంటాయి. కొత్త కొత్త సంవాదాలు అనేవి ఏర్పడుతూనే ఉంటాయి. మళ్ళీ తిరిగి ఈ సంవాదం వాదంగాను మళ్ళీ అంటే అదే ప్రక్రియ అనేది పునరావృతం అవుతుంది. అదే క్రమంలో అదే విధంగా అది నడుస్తూ ఉంటుంది. ఈ విధంగా గతి తార్కిక ప్రక్రియ అనేది తనంత తానుగా అనంతంగా ముందుకు సాగుతుంది అని ఇది హెగెల్ ఏంటంటే తన తత్వచింతనను ఆవిష్కరించడానికి అవలంబించినటువంటి గతి తార్కిక పద్ధతి మాత్రమే. ఈ పద్ధతిని అనుసరించి హెగెల్ తన రాజనీతి తత్వాన్ని వివరించాడు. వాటిని అంటే ఒక క్రమ పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటిగా మనం ఆయన అంటే దీని డయలెక్టిక్ మెథడ్ బేస్ చేసుకొని ఆయన వివరించినటువంటి ఆయన తత్వాన్ని మనము ఒక్కొక్కటిగా గమనిద్దాం. ఇక్కడ కూడా మనం ఈ డయలెక్టిక్స్ గురించి ఒకసారి ఇక్కడ ఈ స్లైడ్ను గమనిద్దాం. హెగెల్ కాల్స్ ది motor force of history and the way philosophical mind works as dialectics, force of change of idea or reason. ఇందాక నేను అనుకున్నాం మనం భావం అనేది హేతుబద్ధమైనటువంటి అంటే హేతువు లేదా దాన్నే భావము లేదా హేతువులో జరిగినటువంటి మార్పుల గురించి అంటే వాదం, ప్రతివాదం, సంవాదం అనేటువంటి దాన్ని ఈ ఐడియా అని అంటున్నాడు. అంటే ఈ వాద ప్రతివాద సంవాదాల ద్వారానే ఐడియా అనేది అంటే ఈ ఐడియల్ వరల్డ్ అనేది ఏర్పడుతుంది అనేది ఆయన యొక్క ఉద్దేశం. అంటే రీజన్ లేదా ఐడియా అనేది దీంట్లో ఎక్కువ ప్రభావితం చూపెడుతుంది అనేది ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే డయలెక్టికల్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్స్ త్రూ అంటే కొన్ని స్టేజెస్ ఇచ్చాడు. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం థెసిస్, యాంటీథెసిస్, సింథసిస్
అంటే ఒక వాదం బయలుదేరుతుంది. దానికి వ్యతిరేకంగా దానికి ఇంకొక అంటే ప్రతివాదం అనేది జరుగుతుంది. అంటే వాదం నుండి ప్రతివాదం అనేది ఆవిర్భవిస్తుంది. అది తర్వాత అంటే ఈ 2 వాద ప్రతివాదాల తర్వాత సంవాదం అనేది అంటే అవి 2 కూడా సమన్వయమై ఒక సంవాదం అనేది ఉద్భవిస్తుంది అని ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే అబ్సల్యూట్ ఫ్రీడమ్ అంటే ఇంటర్నల్లీ కన్సిస్టెంట్ అండ్ వితౌట్ కాంట్రడిక్షన్ నో న్యూ ఐడియా ఆఫ్ ఫ్రీడమ్ ఎమర్జెస్ టు ఛాలెంజ్ ఇట్. ఇది అబ్సల్యూట్ ఫ్రీడమ్ గురించి మనం మరొక స్లైడ్లో చూద్దాం. ఇప్పుడైతే రాజ్యం పైన హెగెల్ యొక్క భావాలేంటి, హెగెల్ యొక్క రాజ్య సిద్ధాంతం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే ఈ చరాచర జగత్తులోని సకలం కూడా చిదాత్మ రూపాలేనన్న హెగెల్ భావాన్ని ఇందాకనే మనం గమనించాం. అయితే ఇందులో భాగంగానే రాజ్యాన్ని కూడా హెగెల్ చిదాత్మ స్వరూపం అని తీర్మానించడం జరిగింది. రాజ్యం ఒడంబడిక ఫలితం అనేటువంటి రాజ్య భావనను హెగెల్ అది అసహజ రాజ్య సిద్ధాంతం అని త్రోసిపుచ్చడం అనేది జరిగింది. భూమిపై దేవదేవుని మహాప్రస్థానమే రాజ్యం అని రాజ్యానికి దైవత్వాన్ని ఆపాదించే ప్రయత్నం చేశాడు. చిదాత్మ తన్ను తాను తెలుసుకోవడానికి సాగిన మహాప్రస్థాన క్రమంలో ఆవిర్భవించేదే రాజ్యము అని హెగెల్ భావిస్తూ ఉన్నాడు. అంటే రాజ్యం అనేది అది అంటే చిదాత్మక యొక్క స్వరూపంగా తీర్మానించాడు. అలాగే అది అంటే ఒక ఒప్పందం ద్వారా ఏర్పడిందని ఇదివరకు మనం ఇది హబ్స్, లాక్, రూసోలు రాజ్య ఆవిర్భావం గురించి వివరిస్తూ అవి ఒడంబడిక ఫలితంగా రాజ్యం ఆవిర్భవించింది అని వాళ్ళు సిద్ధాంతీకరించే ప్రయత్నం చేశారు. వాళ్ళు సిద్ధాంతీకరించినటువంటి ఆ సిద్ధాంతాన్ని ఈయన త్రోసిపుచ్చి భూమిపై దేవుని యొక్క ప్రస్థానం మహాప్రస్థానమే రాజ్యము అని రాజ్యానికి దైవత్వాన్ని ఆపాదించే ప్రయత్నం చేశాడు. అయితే రాజ్య ఆవిర్భావం అనేది అంటే ఇది రాజ్యం అనేది ఏదో ఒక వ్యక్తి, ఏదో ఒక వర్గము, ఏదో ఒక సమయంలో ఏర్పాటు చేస్తే మనుగడలోకి వచ్చినటువంటి వ్యవస్థ కాదు. అది చిదాత్మ పరిణామ క్రమంలో ఆవిర్భవించినటువంటి అత్యున్నతమైనటువంటి వ్యవస్థ. చిదాత్మ అనేది దాని యొక్క గమనం అనేది గతి తార్కికమైనప్పుడు చిదాత్మ స్వీయ వ్యక్తీకరణ అంటే సెల్ఫ్ మేనిఫెస్టేషన్కు సాధనమైనటువంటి రాజ్య ఆవిర్భావం కూడా గతి తార్కిక నియమ ఆధారంగా జరిగింది అని ఆయన భావించాడు. అంటే మనం ఇందాక చెప్పుకున్న గతి తార్కిక ప్రక్రియ అంటే వాదం ప్రతివాదం సంవాదం అనేటువంటి ప్రక్రియ ద్వారానే రాజ్యం ఆవిర్భవించింది అని ఆయన చెప్తున్నాడు. అలాగే మనిషి సామాజిక జీవి అని అరిస్టాటిల్ అన్నాడు. అయితే సామాజిక జీవి అయినటువంటి మనిషి ఒంటరిగా జీవించలేడు. నిజానికి ఏకాకి అయినటువంటి మనిషి స్వతంత్రుడు కాలేడు అని హెగెల్ అంటున్నాడు. అంటే ఇక్కడ అరిస్టాటిల్ యొక్క భావంతో అయినా వ్యతిరేకించడం జరిగింది. మనిషి సామాజిక జీవి అని అన్నాడు. అంటే అక్కడనేమో అంటే హెగెల్ దృష్టిలో సామాజిక జీవి కరెక్టే, కానీ సామాజిక జీవి అయినటువంటి మనిషి ఒంటరిగా జీవించలేడు. అంటే ఏంటంటే ఏకాకైనటువంటి మనిషి స్వతంత్రుడు కాలేడు అనేది ఈయన యొక్క ఉద్దేశం. మనిషి లక్ష్యమే స్వీయ స్వాతంత్రం అని కూడా ఆయన భావిస్తున్నాడు. కాబట్టి అందుకోసం మనిషి ఒంటరి జీవితాన్ని వదిలి కుటుంబ జీవనంలోకి అడుగుపెట్టాడు. కుటుంబ జీవనంలోకి అడుగుపెట్టడం వల్ల మనిషి భౌతిక, మానసిక మరి ఇతర అవసరాలు తీరుతాయి అని అంటూ ఉన్నాడు. అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు తనలో తానుగా జీవించినటువంటి మనిషి కుటుంబ జీవనంలోకి అడుగుపెట్టడం వల్ల కుటుంబం కోసం పాటుపడడం వలన ఏకాకితనం నుండి అలాగే అనేక భౌతిక మరియు మానసిక అవసరాల నుండి స్వతంత్రుడు అవుతాడు. కాబట్టి పరిణామ క్రమంలో మానవునికి అంటే స్వేచ్ఛా జీవిని చేయడం కోసం అంటే ఏర్పడినటువంటి వ్యవస్థలలో కుటుంబం అనేది మొట్టమొదటి వ్యవస్థ అని దాన్నే ఏమంటున్నాడు ఆయన థెసిస్ అంటున్నాడు. అంటే ఆయన గతి తార్కిక ప్రక్రియకు అన్వయిస్తే కుటుంబం అనేది ఒక వాదము అవుతుంది అని ఆయన భావించాడు. ఈ వాదం నుండి అంటే కుటుంబం అనేటువంటి వాదం నుండి ప్రతివాదం కూడా బయలుదేరుతుంది అనేది ఈ గతి తార్కిక నియమం.
ఈ నియమం రాజ్య ఆవిర్భావ క్రమంలో కూడా మనకు కనిపిస్తుంది. కుటుంబం వాదమైతే దాని నుండి పౌర సమాజం ప్రతివాదంగా ముందుకొస్తుంది. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో కూడా మానవునికి పరిపూర్ణత అనేది సిద్ధించదు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తనలో తానై తన కోసం తాను జీవిస్తే ఏ విధంగా వ్యక్తి స్వాతంత్రం లేకుండా పోతుందో, అదేవిధంగా ఏ కుటుంబానికి ఆ కుటుంబం తమ తమ ప్రయోజనాల కోసం మాత్రమే జీవించడం వల్ల కుటుంబాల మధ్య వైరుధ్యం పెరిగి సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. ఆ సంఘర్షణకు సమన్వయంగా అంటే విధిగా సభ్య సమాజం లేదా పౌర సమాజం అనేది ఏర్పడుతుంది. దాన్ని సివిల్ సొసైటీ ఏర్పడుతుంది అన్నాడు. ఇదే ప్రతివాదం అన్నాడు. ఇలా ఏర్పడినటువంటి పౌర సమాజంలో వ్యక్తి తన స్వార్థాన్ని మరింతగా త్యాగం చేసి ఇతర వ్యక్తుల గూర్చి, కుటుంబాల గూర్చి ఆలోచిస్తాడు. దీంతో అతను మరింత స్వేచ్ఛాజీవి కావించబడతాడు అని ఆయన భావించాడు. కానీ పౌర సమాజంలో కూడా వ్యక్తి సంపూర్ణ స్వతంత్రుడు కాడు. ఎందుకంటే పౌర సమాజం వైయక్తిక కుటుంబాల సమూహం మాత్రమే, అంటే వివిధ రకాల కుటుంబాల యొక్క సముదాయం మాత్రమే. అది ఆంగిక వ్యవస్థ, అంటే ఒక ఆర్గానిజం కాదు. ఈ సమాజంలో కూడా భిన్న ప్రయోజనాలు కలిగినటువంటి వివిధ వర్గాల వాళ్ళు ఉంటారు. రైతు కూలీలు, భూస్వామ్య వర్గం, కార్మికులు, పెట్టుబడిదారులు, వ్యాపార వర్గాలు అని ఇలాంటి విభాగాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఉంటారు. కాబట్టి వీటి మధ్య, అంటే వీళ్ళ మధ్య వైరుధ్యం అనేది ప్రబలడం అనేది అంటే అది సంభవం. అంటే వాళ్ళ మధ్య వైరుధ్యం అనేది ఏర్పడుతుంది కాబట్టి సంఘర్షణ అనేది అనివార్యం అవుతుంది. ఈ సంఘర్షణను పౌర సమాజం అనేది సమన్వయం పరచలేదు కాబట్టి ఈ దశలో రాజ్యం సమన్వయ సాధనంగా ఆవిర్భావంలోకి వచ్చింది అని ఆయన భావించాడు. ఇప్పుడు ఈ మొత్తాన్ని మన రాజ్య ఆవిర్భావాన్ని ఒకసారి క్లుప్తంగా గమనిస్తే ఏంటి, మానవుడు తన అంటే స్వీయ అవసరాలు తీర్చుకోవడానికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది వాదం అయితే ఆ కుటుంబాలు విస్తరించాయి. కానీ అతని యొక్క అంటే కుటుంబ అవసరాలే కాకుండా ఇతర అవసరాలు, అంటే పౌర సమాజంగా మారుతుంది. ఆ పౌర సమాజంలో అంటే కుటుంబ అవసరాలు తీర్చుకోవడానికి కోసం ఆయన పౌర సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదే ప్రతివాదం అంటున్నాడు. ఆ పౌర సమాజం కూడా మానవుని యొక్క సంపూర్ణ అవసరాలు తీర్చలేదు కాబట్టి, అలాగే ఆ పౌర సమాజంలో ఓన్లీ మానవులు ఒక కుటుంబాలు మాత్రమే లేవు, దానిలో ఇంకా ఇతర వ్యవస్థలు కూడా ఉన్నాయి. అంటే ఇతర వర్గాల ప్రజలు కూడా ఉన్నారు. అంటే భిన్న ప్రయోజనాలకు సంబంధించిన వర్గాలు అనేవి ఉన్నాయి. రైతులు, కూలీలు, భూస్వామ్య వర్గాలు, కార్మికులు, పెట్టుబడిదారులు, వ్యాపార వర్గాలు, ఇలా రకరకాల విభాగాలకు సంబంధించినటువంటి అంటే భిన్న ప్రయోజనాలు కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి యొక్క అవసరాలు తీర్చాలంటే అంటే ఈ కుటుంబానికి పౌర సమాజానికి జరిగినటువంటి అంటే వాళ్ళ సమన్వయం ఏర్పడి రాజ్యం అనేది ఏర్పడింది అని ఈయన చెప్తున్నాడు. అంటే రాజ్య వ్యవస్థ కూడా ఆయన గతి తార్కిక ప్రక్రియను అన్వయించడం అనేది జరిగింది. వ్యక్తి కంటే కుటుంబం కంటే పౌర సమాజం ఏ విధంగానైతే ముఖ్యమైనవో, అదే రీతిలో రాజ్యం పౌర సమాజం కంటే అతి ముఖ్యమైన అత్యున్నతమైన వ్యవస్థ అని హెగెల్ దాన్ని పరిగణించడం జరిగింది. అందుకే కుటుంబం మొదలుకొని చర్చి, అలాగే విశ్వవిద్యాలయం వరకు, అంటే చర్చి మొదలుకొని విశ్వవిద్యాలయం వరకు మానవ జీవితాన్ని నిర్దేశించేటువంటి సకల వ్యవస్థలను అంతర్భాగాలుగా కలిగి ఉండేదే హెగెల్ చెప్పినటువంటి రాజ్యము అని బొసాంకే అభిప్రాయపడడం అనేది జరిగింది. అలాగే రాజ్యము ఈయన దృష్టిలో ఒక ఆంగిక వ్యవస్థ, అంటే చిదాత్మ సహజ పరిణామ క్రమంలో ఆవిర్భవించిన రాజ్యం ఆంగిక స్వభావాన్ని కలిగి ఉంది, అంటే ఆర్గానిక్ నేచర్ని కలిగి ఉంటుందని హెగెల్ భావించాడు. హెగెల్ అంటే ఈయన ఈ ఆంగిక స్వభావం అనేది అరిస్టాటిల్ నుండి ఈయన దీన్ని గ్రహించడం అనేది జరిగింది. అంటే దీన్ని ప్రతిపాదించడంలో అరిస్టాటిల్ ప్రభావం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. రాజ్య వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతర వ్యవస్థలు రాజ్యం యొక్క అంతర్భాగాలు మాత్రమే. కాబట్టి అవి రాజ్యంలో అంతర్భాగాలుగా ఉండడం వల్లనే అంటే రాజ్యంలో అంతర్భాగాలుగా
వ్యక్తులు, ఇతర వ్యవస్థలనేవి ఉంటాయి అని ఆయన చెప్తున్నాడు. అలాగే వర్తమానాన్ని సంతరించుకుంటాయి అని కూడా ఆయన భావించాడు. అంటే అవి ఏంటంటే రాజ్య వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు, ఇతర వ్యవస్థలు రాజ్య వ్యవస్థలో అంతర్భాగంగా ఉండడం వల్లనే అవి ఒక పరమార్థాన్ని సంతరించుకుంటాయి. వాటికి ఒక అర్థం, పరమార్థం కలగాలంటే ఆ వ్యక్తులు, ఇతర వ్యవస్థలన్నీ కూడా రాజ్యం యొక్క అంతర్భాగాలుగా కొనసాగగలిగినప్పుడే వాటికి ఒక అర్థం, పరమార్థం అనేది సంతరించుకుంటాయి అని హెగెల్ భావించాడు. ఇలాంటి ఆంగిక స్వభావం కలిగినటువంటిది రాజ్య వ్యవస్థలో మరొక దానికి అంటే దేనికి కూడా ఇది లక్ష్యం కాదు, దానికి అదే లక్ష్యం. రాజ్యం కోసమే రాజ్యం, మరే ఇతర వ్యవస్థల కోసం రాజ్యం కాదు అని హెగెల్ అంటాడు. ఇక్కడ మనం గమనించవచ్చు, హెగెల్ సా ది డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ ఇన్ ఎవల్యూషనరీ టర్మ్స్, అంటే ఇందాక చెప్పుకున్న పరిణామాత్మక క్రమంలో రాజ్యం ఏర్పడింది అని. అంటే కుటుంబ వ్యవస్థ నుండి పౌర సమాజం నుండి రాజ్యం ఏర్పడింది అనేది ఎవల్యూషనరీ మెథడ్ని ఈయన విశ్వసించాడు. అయితే ఇదివరకు అంటే గ్రీకు నగర రాజ్యాలలో సిటీ స్టేట్స్ అనేవి ఉండే, అవన్నీ కూడా నైతికమైనటువంటి వ్యవస్థలు. అంటే దాంట్లో వ్యక్తులు సబ్సమ్డ్ విత్ కమ్యూనిటీ, స్టేట్ వాజ్ ఎ ఫ్యామిలీ రిట్ లార్జ్. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ముందుగా కుటుంబం ఏర్పడి అదొక కమ్యూనిటీగా మారి దాని అంటే సివిల్ సొసైటీగా మారి ఆ తర్వాత వ్యక్తుల అవసరాలు అలాగే సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యవస్థల అవసరాలు తీర్చడానికి రాజ్యం ఏర్పడింది అని చెప్పొచ్చు. దాన్ని ఈయన వివరించే ప్రయత్నం చేశాడు. అలాగే సివిల్ సొసైటీ గురించి కూడా ఎందుకు ఏర్పడింది అనేది ఇక్కడ ఈయన వివరించే ప్రయత్నం చేశారు. రైజ్ ఆఫ్ ఇండివిజువలిజం, ఆపోజిట్ ఆఫ్ క్లోజ్ మోరల్ యూనిటీ ఆఫ్ గ్రీక్ సిటీ స్టేట్స్. అంటే సిటీ స్టేట్స్లో సివిల్ సొసైటీ అనేది ఎందుకు ఏర్పడింది. గ్రోత్ ఆఫ్ ఇండివిజువలిజం culminated in the emergence of civil society. Civil society is a realm of contractual relationship. It is non-intimate as family. People are guided by self-interest. It comprises mainly of economic relation and instrumental relation. Hegel refers to it as system of needs. Liberal philosophers made no distinction between state and civil society. ఇక్కడ హెగెల్ అంటే గ్రీక్ సిటీ స్టేట్స్లో జరిగినటువంటి మార్పుల గురించి ఇక్కడ వివరించే ప్రయత్నం చేశాడు. సివిల్ సొసైటీ అనేది అంటే ఒక కాంట్రాక్చువల్ రిలేషన్షిప్, ఒక ఒడంబడికకు సంబంధించినటువంటి రిలేషన్షిప్ అని. ఇందులో ఏంటంటే అందులో ఉన్నటువంటి ప్రజలు సెల్ఫ్ గైడెడ్ అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క స్వీయ ప్రయోజనాల కోసం ఫ్యామిలీ కానీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రజలు కానీ సొంత స్వీయ ప్రయోజనాల కోసం వాళ్ళంతా కూడా అంటే అలాగే ఎకనామిక్ రిలేషన్స్, ఆర్థిక సంబంధాలు నెరవేర్చుకోవడం కోసం అంటే ఇక్కడ ఏంటంటే రాజ్య ఆవిర్భావం అనేది సిస్టమ్ ఆఫ్ నీడ్స్ ద్వారా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అవసరాల రీత్యా వాళ్ళు క్రమంగా వాటిని ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మనము హెగెల్ యొక్క అంటే భావాలు, వ్యక్తి స్వాతంత్రంపై అతని యొక్క భావాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. అయితే రాజ్యం వ్యక్తి కోసమా లేక రాజ్యం కోసం వ్యక్తి అనేటువంటి వాదులాటలో హెగెల్ రాజ్యానికి అధిక ప్రాధాన్యతను, అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఆపాదించే ప్రయత్నం చేశాడు. వ్యక్తిని రాజ్యానికి కట్టపడేసి రాజ్యం కోసమే వ్యక్తి, రాజ్యం కోసం ప్రజలు అనేటువంటి సిద్ధాంతీకరించేటువంటి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వ్యక్తులు వ్యక్తిగత వాంఛలను, స్వార్థాలను రాజ్యం క్రమబద్ధం, హేతుబద్ధం చేస్తుంది, సమన్వయం చేస్తుంది. సమిష్టి శ్రేయస్సుకు వ్యక్తీకరణయే రాజ్యం. అంటే ప్రజలందరి యొక్క సమిష్టి శ్రేయస్సు యొక్క వ్యక్తీకరణ రాజ్యం అని
సమష్టి శ్రేయస్సులోనే తన శ్రేయస్సు ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని వ్యక్తి రాజ్య వ్యవస్థలోనే గ్రహిస్తాడని, అంటే రాజ్య వ్యవస్థలో అతడు ఒక్కడిగా కొనసాగుతూ సమష్టి శ్రేయస్సులోనే తన శ్రేయస్సు ఉందని భావిస్తాడని, కాబట్టి రాజ్యం వ్యక్తి కంటే ఉన్నతమైందని హెగెల్ భావించాడు. సమష్టి శ్రేయస్సు వ్యక్తీకరణ రాజ్యమైనప్పుడు వ్యక్తి రాజ్యం వెలుపల ఉండడం వల్ల స్వేచ్ఛ పొందలేడు. ఎందుకంటే మానవ స్వాతంత్ర భావం సర్వ సమగ్రత్వాన్ని పొందేటువంటి అత్యున్నత దశ రాజ్య వ్యవస్థ. కాబట్టి రాజ్య వ్యవస్థ లేనిదే మానవ స్వాతంత్ర స్పృహ అనేది సంపూర్ణం కాదు. కాబట్టి వ్యక్తి స్వేచ్ఛ అనే దాన్ని విడిగా తీసుకుంటే దానికి అర్థమే ఉండదని, పైగా రాజ్యం యొక్క శాసనాన్ని శిరసావహించడంలోనే వ్యక్తికి స్వేచ్ఛ ఇమిడి ఉంటుందని. ఎలాగంటే రాజ్యం ఒక ఆంగిక వ్యవస్థ అని అన్నప్పుడు, రాజ్యం ఆంగిక వ్యవస్థలో శరీరం అయితే వ్యక్తులు దాని అంగాలని, అంటే అవి ఆర్గాన్స్. ఈ అంగాలైనటువంటి వ్యక్తులు మొత్తం శరీరమైన రాజ్య శాసనాన్ని శిరసావహించడం అంటే తన శాసనాన్ని శిరసావహించడమే అని ఈయన భావిస్తున్నాడు. అంటే వ్యక్తులు రాజ్య వ్యవస్థ మొత్తం శరీరం అయితే అందులో ఉన్నటువంటి అంగాలే వ్యక్తులు. ఈ వ్యక్తులు అంటే మొత్తం మొత్తం శారీరక వ్యవస్థ అయినటువంటి శాసనాన్ని, రాజ్యం ఇచ్చేటువంటి శాసనాన్ని శిరసావహించాల్సి ఉంటుంది. అలా శాసనాన్ని శిరసావహించడము అంటే రాజ్యం ఇచ్చేటువంటి శాసనాలు శిరసావహించడమే అవుతుంది. అంటే తనను తాను శిరసావహించుకున్నట్టు అవుతుంది. కాబట్టి వ్యక్తి తనను పూర్తిగా రాజ్యానికి అంకితం చేసినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అంటే సంపూర్ణ స్వేచ్ఛ అనేది వ్యక్తి రాజ్యంలో అంటే పూర్తిగా రాజ్యానికి తనను తాను అంకితం చేసుకున్నప్పుడే స్వేచ్ఛను పొందడానికి వీలవుతుంది అని హెగెల్ అంటాడు. అంటే రాజ్యానికి విధేయుడు మాత్రమే స్వేచ్ఛాజీవి అంటే స్వేచ్ఛా జీవితాన్ని పొందాలి అంటే అతను రాజ్య విధేయుడై ఉండక తప్పదు అనేది ఇక్కడ ఆయన ఒక ఉద్దేశం. ఇలా స్వేచ్ఛాజీవి అయినటువంటి వ్యక్తి రాజ్య వ్యతిరేకమైనటువంటి, అంటే అతనికి రాజ్య వ్యతిరేక హక్కులు అనేవి ఏమీ ఉండవు. హక్కులు రాజ్య జనితాలు, అంటే రాజ్యమే వాటిని సృష్టిస్తుంది. రాజ్య నిర్దేశకాలే హక్కులు లేదా స్వేచ్ఛలు. కాబట్టి రాజ్యం ద్వారా నిర్దేశించబడిన లేదా రాజ్యం ద్వారా జనించినటువంటి హక్కులు వ్యక్తి పొందాలంటే తప్పనిసరిగా అతను రాజ్య వ్యవస్థలో అంటే దాన్ని పూర్తిగా అంకితమై రాజ్య వ్యవస్థ ద్వారా విడుదలయ్యేటువంటి శాసనాన్ని, రాజ్యాన్ని అంటే ఆ శాసనాలను శిరసావహించాలి. రాజ్యానికి విధేయత ప్రకటించాల్సి ఉంటుంది. రాజ్య ఆధీనంలో రాజ్య ఆదేశాలను పాటిస్తూ ఆయన జీవించినప్పుడే ఆయనకు స్వేచ్ఛా జీవితం అనేది సాధ్యమవుతుంది. అలాగే స్వేచ్ఛలు అనేవి రాజ్యం ద్వారానే ఆయనకి కల్పించబడతాయి అని ఈయన భావించాడు. తర్వాత ఈయన అంటే కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం పైన కూడా ఈయన కొన్ని భావాలను వ్యక్తం చేశాడు. అవేంటో ఒకసారి మనం గమనిద్దాం. ఏంటంటే Hegel held that the state of manifest itself is a constitution or internal public law. అంటే రాజ్యం శాసనాల గురించి ఇక్కడ వివరించడం అనేది జరిగింది. అంటే వ్యక్తి శాసనాలు అనేవి రాజ్యం ద్వారానే విడుదల చేయబడతాయి. అలాగే ఈయన రాజ్య శాసనాలను అంటే రాజ్యం యొక్క అధికారాల్ని 3 రకాలుగా విభజించే ప్రయత్నం చేశాడు. అవి లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ మోనార్కిక్ అని 3 రకాలైనటువంటి అదేంటి ప్రభుత్వానికి 3 రకాలైనటువంటి అధికారాలు ఉంటాయి అని ఆయన వర్గీకరించాడు. అలాగే మోనార్కిక్ పవర్స్ అంటే రాజరిక అధికారాలకి ఈయన అత్యధిక ప్రాధాన్యతని ఇచ్చాడు. ఇది అంటే అంటే రాజ్య వ్యవస్థలో ఇదే యూనిఫైయింగ్ ఫోర్స్ అని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. అలాగే ఇది అంటే ఇక్కడ మనం ఒక్కొక్క అంగం యొక్క ఏంటి అధికారాలు కనుక గమనిస్తే మనకు తెలుసు. లెజిస్లేటివ్ అనేది
అంటే లెజిస్లేచర్ అనేది లెజిస్లేషన్స్ పాస్ చేస్తుందని, అంటే శాసన వ్యవస్థ ఇది శాసనాలు తయారు చేస్తుంది. అంటే ప్రభుత్వము శాసనాలు తయారు చేయడం, అలాగే అడ్మినిస్ట్రేషన్ అంటే వాటిని ఆమోదించి అమలు చేయడం అనేటువంటివి ఈ గవర్నమెంట్కి ఉన్నటువంటి అధికారాలు. వీటిలలో ముఖ్యంగా అంటే రాజరిక అధికారాలు కూడా ఉన్నాయి. అవి దీంట్లో రాజరిక సంబంధమైనటువంటి మొనార్కిక్ ఫంక్షన్స్ లేదా పవర్సే ఇవి అల్టిమేట్ పవర్స్, అవే ఇంపార్టెంట్ పవర్స్. అలాగే అవే యూనిఫైయింగ్ ఫోర్స్, అంటే అంటే సమైక్యత సాధించడానికి, అలాగే సంఘటిత శక్తిగా చెప్తూ ఉన్నాడు. అంటే మొనార్కిక్ పవర్స్ అనేవి చాలా ముఖ్యమైనవి, అలాగే అవే సంఘటితమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయని ఆయన భావించాడు. అలాగే ఈయన అంటే అత్యుత్తమ రాజ్యాంగం అనేది మోనార్కీయే అత్యుత్తమైనటువంటి రాజ్యాంగం అని కూడా భావించడం జరిగింది. ఇక్కడ ఒక రాజ్యానికి 3 రకాలైనటువంటి కాంపోనెంట్స్ ఉంటాయని ఆయన చెప్పడం జరిగింది. అదేంటంటే ఒక కింగ్, అంటే ఈయన అంటే ఒక రాజు, ఆయన హెరిడిటరీ ఆర్ సెరిమోనియల్ హెడ్. అంటే హెరిడిటరీ అంటే రాజు అంటే వంశపారంపరమైనటువంటి, అలాగే ఉత్సవమూర్తి లాంటి వాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు. అలాగే ఇక్కడ లెజిస్లేచర్లో 2 అంటే డ్యూయల్ హౌస్ సిస్టాన్ని కూడా ఈయన, ద్విసభా విధానాన్ని కూడా ఈయన ప్రతిపాదించడం జరిగింది. అవి ఏంటంటే అప్పర్ హౌస్, లోయర్ హౌస్. అప్పర్ హౌస్ అనేది వారసత్వం ఆధారంగా ఇవ్వడం జరుగుతుందని, అంటే అప్పర్ హౌస్లో సభ్యత్వం వారసత్వం ద్వారా సంక్రమిస్తుంది, అంటే ల్యాండ్ ఓనర్స్కి వారసత్వం ద్వారా సంక్రమిస్తుందని. అలాగే లోయర్ హౌస్లో ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారని, అంటే ఎన్నికల ప్రక్రియ ఇండైరెక్ట్గా ఎలక్ట్ అవ్వడం, అంటే పరోక్షంగా ఎన్నికైనటువంటి సభ్యులు ఉంటారు. అందులో ఏంటంటే మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ నాట్ బై సిటిజన్ ఓటింగ్ టుగెదర్, అంటే సిటిజన్స్ ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు కాదని. అలాగే మెంబర్స్ రిప్రజెంట్ కార్పొరేషన్స్ అండ్ అసోసియేషన్స్ ఇంటూ విచ్ సొసైటీ ఈజ్ డివైడెడ్. ఎవరు ఉంటారంటే మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ నాట్ బై సిటిజన్, అంటే సిటిజన్స్ ఓటింగ్ టుగెదర్, ఓటింగ్ ద్వారా ఏర్పడినటువంటి వాళ్ళు కాకుండా, అలాగే వాళ్ళు ఏంటంటే కార్పొరేషన్స్కి అసోసియేషన్స్కి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు లోయర్ హౌస్లో ఉంటారని. అలాగే వాళ్ళు కాకుండా బ్యూరోక్రాట్స్ కూడా ఉంటారని. బ్యూరోక్రాట్స్ అంటే ఉద్యోగి స్వామ్యం కూడా ఈ శాసన వ్యవస్థలో మనకి ఒక రాజ్య వ్యవస్థలో 3 కాంపోనెంట్స్ చూపెట్టాడు. ఒకటి ఏ కింగ్, రెండోది లెజిస్లేచర్, మూడోది బ్యూరోక్రసీ. బ్యూరోక్రాట్స్ అంటే ఉద్యోగి స్వామ్యం. హెగెల్ కాల్స్ దిస్ ఐస్ యూనివర్సల్ క్లాస్. దీన్నే ఆయన సార్వజనీన వర్గం అంటున్నాడు. అఫీషియల్స్ అపాయింటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ మెరిట్ అండ్ నాట్ బర్త్, అంటే పుట్టుక ఆధారంగా కాకుండా మెరిట్ ఆధారంగా వాళ్ళని అపాయింట్ చేయాలని కూడా ఆయన సూచించడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు హెగెల్ చరిత్ర పైన చరిత్ర పైన హెగెల్ ఇచ్చినటువంటి భావనని ఒకసారి మనం గమనిద్దాం. అయినా కేవలం భావం, అంటే ఇందాకనే మనం అనుకున్నాం కేవల భావం అంటే అబ్సొల్యూట్ ఐడియా అని. అంటే అబ్సొల్యూట్ ఐడియానే అంతిమ సత్యము అని హెగెల్ భావాన్ని మనం ఇందాకనే గమనించాం. దాన్నే చిదాత్మ అన్నాడని కూడా మనం గమనించాం. ఈ చిదాత్మ అనేది తనను తాను తెలుసుకోవడం కోసం, అంటే స్వీయ స్పృహ కోసం చేసేటువంటి ప్రయత్నం. దాన్నే హెగెల్ దృష్టిలో ఏమంటున్నాడు అంటే విశ్వ చరిత్ర అంటున్నాడు, వరల్డ్ హిస్టరీ అంటున్నాడు. అలాగే మానవ సమాజం స్వతంత్ర స్పృహ కోసం చేసేటువంటి ప్రయత్నమే మానవ చరిత్ర అని కూడా ఆయన భావించాడు. అందుకే చరిత్ర అంతిమ లక్ష్యం మానవ స్వాతంత్రం. ఈ మానవ స్వాతంత్రాన్ని వాస్తవీకరించడం కోసమే
మానవ సమాజం మొదటి నుంచి గతి తార్కిక పద్ధతిలో పయనిస్తూ ముందుకు సాగుతుంది అని ఆయన భావించాడు. అందుకే మానవ చరిత్ర ఒక సరళ రేఖలాగా సాగకుండా ఒడిదొడుకులకు లోను కావడాన్ని కూడా మనం గమనించవచ్చు. చరిత్ర 3 దశలుగా విభజించాడు హెగెల్. చరిత్ర అంటే తూర్పున ప్రారంభమై దశలుగా ప్రయాణించి ప్రస్తుతం 3వ దశలో అంటే పడమరలోని జర్మనీని చేరుకుంది అని హెగెల్ సూత్రీకరించాడు. అంటే మానవ నాగరికతకు పుట్టిల్లైనటువంటి ఇండియా, చైనా, ఈజిప్ట్ అనేవి మానవ చరిత్ర మొదటి దశ అని, అలాగే గ్రీస్, రోమన్ సామ్రాజ్యాలు 2వ దశ అని, అలాగే 17వ శతాబ్దపు జర్మనీ అనేది 3వ దశ అని హెగెల్ పేర్కొనడం అనేది జరిగింది. అంటే ప్రాచ్య దేశాలలో అంటే ఇండియా, చైనా, ఈజిప్ట్ ఒకడు స్వతంత్రుడైతే అంటే ఇవి స్వతంత్రుడైతే గ్రీస్, రోముల్లో కొందరు స్వతంత్రులు. అంటే ప్రాచ్య దేశాలలో అంటే ఇండియా, చైనా, ఈజిప్ట్లలో ఒకడు స్వతంత్రుడు అయితే గ్రీస్, రోమ్లో కొందరు స్వతంత్రులు. కానీ 3వ దశ అయినటువంటి జర్మనీలో ప్రజలందరూ స్వతంత్రులు. కాబట్టి మానవ సమాజ చరిత్ర అత్యున్నత దశ ఈ 3వ దశ అని హెగెల్ సిద్ధాంతీకరించే ప్రయత్నం చేశాడు. అంటే ప్రాచ్య దేశాలలో ఒక్కడే స్వతంత్రుడై ఉండేవాడని, గ్రీస్, రోమ్ దేశాలలో కొందరు స్వతంత్రులుగా ఉండేవాళ్ళని. కానీ 3వ దశ అయినటువంటి జర్మనీలో మాత్రం ప్రజలందరూ స్వతంత్రులు. కాబట్టి ఈ 3వ దశ అనేది సమాజ చరిత్రలో ఉన్నటువంటి అత్యున్నత దశగా ఆయన సిద్ధాంతీకరించే ప్రయత్నం చేశాడు. ప్రాచ్య దేశాల దశ వాదం అయితే గ్రీస్, రోమ్ల దశ అనేది ప్రతివాదంగా, వీటికి సమన్వయ దశ అనేది జర్మనీ అనేది సంవాదం అని హెగెల్ చరిత్రపై చేసిన ప్రతిపాదన మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈయన భావాలన్నీ కూడా థెసిస్, యాంటీథెసిస్, సింథసిస్ అనేటువంటి పద్ధతి అంటే వాదం, ప్రతివాదం, సమన్వయం అనేటువంటి పద్ధతి ద్వారా అనే సూత్రం పైన ఆధారపడి ఈయన భావాలన్నీ కూడా ఈయన వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించవచ్చు, citizen are a vehicle through which history progress. The consciousness of freedom develops a certain point in a given civilization. The main civilization that arose in world history represents different stages of progress towards freedom. అంటే స్వేచ్ఛ కోసమే మనిషి అంటే స్వేచ్ఛ కోసం సాగినటువంటి దశ అంటే మానవ పరిణామక్రమంగా ఈయన చెప్తూ ఉన్నాడు. తర్వాత ఇందాకనే చెప్పాను, అదే మనం ఇంతసేపు మాట్లాడుకున్నది అదే. తర్వాత హెగెల్ బిలీవ్డ్ దట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ సివిలైజేషన్ ఏ గ్రేట్ ఫిలాసఫర్ అరైజ్ విచ్ సమ్స్ అప్ ది ఏజ్ ఇన్ his thought before the world spirit passes in to the next stage. అంటే ఈయన నమ్మింది ఏంటంటే సివిలైజేషన్ ఎండ్ అయినప్పుడు అంటే అక్కడ ఉన్నటువంటి గ్రేట్ ఫిలాసఫర్స్ వాళ్ళ ద్వారా అంటే వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తాత్విక భావనల ద్వారా అంటే వరల్డ్ స్పిరిట్ అనేది నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుందని ఆయన భావించడం జరిగింది. ఎంటైర్ హిస్టారికల్ ప్రాసెస్ హ్యాస్ రీచ్డ్ ఇట్స్ క్లైమాక్స్ అండ్ కన్క్లూజన్ ఇన్ జర్మనీ ఆఫ్ హిస్ ఓన్ డే. ఇందాక మనం చెప్పుకున్నట్టే మానవ అంటే చరిత్ర అంతా కూడా జర్మనీని చేరడంతో క్లైమాక్స్ చేరుకుంది అంటే అంతిమ ఘట్టానికి చేరుకుందని కూడా చెప్పడం జరిగింది. ఇన్ ద సివిలైజేషన్ ఆఫ్ జర్మనీ ది వరల్డ్ స్పిరిట్ హ్యాస్ రియలైజ్డ్ ఇట్స్ ఫుల్ పొటెన్షియల్. ది స్పిరిట్ హీ అచీవ్ ఫుల్ కాన్షియస్నెస్. ది Prussian state was the highest possible achievement of mind. It expresses the full maturity of the spirit. ఇందాక మనం చెప్పుకున్నాయని ఇక్కడ ఆయన అంటే వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ వివరించేటువంటి ప్రయత్నం చేశాడు. తర్వాత ఈయన యుద్ధం పైన కూడా కొన్ని భావాల్ని వ్యక్తపరచడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాం. మానవుడు స్వీయ స్పృహ కోసం, సెల్ఫ్ కాన్షియస్నెస్ కోసం, అలాగే సెల్ఫ్ లిబర్టీ కోసం ఒంటరితనాన్ని వీడి కుటుంబంలో
దానికంటే ఉన్నతమైనటువంటి పౌర సమాజంలో, అలాగే దానికంటే ఉన్నతమైనటువంటి రాజ్య వ్యవస్థలో ఒకటిగా విడదీయరాని భాగం అయినాడు అని ఈయన భావిస్తున్నాడు. అయితే మానవ స్వేచ్ఛ, స్వాతంత్రం కోసం ఆవిర్భవించినటువంటి అత్యున్నతమైనటువంటి వ్యవస్థే రాజ్యమని, ఇట్టి మానవ స్వాతంత్ర ప్రతీక అయినటువంటి రాజ్యం అదే జాతి రాజ్యం అని హెగెల్ తీర్మానించే ప్రయత్నం చేశాడు. అందుకే ప్రపంచంలో జాతి రాజ్యాలుగా మనుగడలోకి వచ్చాయని చెప్పొచ్చు. అంటే అలా ఈ ప్రశస్తాల ద్వారానే ప్రపంచంలో జాతి రాజ్యాల వ్యవస్థ అనేది మనుగడలోకి వచ్చాయని హెగెల్ భావించాడు, తీర్మానించాడు. అందుకే ప్రపంచంలో జాతి రాజ్యాలు అంటే ఇలా మనుగడలోకి వచ్చినటువంటి జాతి రాజ్యం అనేది ఒక వాస్తవం, అదొక ట్రుత్ అని, వాస్తవమైనటువంటి ప్రతీదీ హేతుబద్ధమైన అంటే రియల్ ఈజ్ రేషనల్, రేషనల్ ఈజ్ రియల్ అనేటువంటి ప్రయత్నం చేశాడనమాట. తర్వాత కాబట్టి అంటే మానవ స్వాతంత్రం కోసం గతి తార్కిక క్రమంలో ఆవిర్భవించినటువంటి అత్యున్నత వ్యవస్థనే జాతి రాజ్యం అని, దాన్ని మించినటువంటి వాస్తవం అనేది లేదనేది హెగెల్ యొక్క తర్కం. అత్యున్నతమైనటువంటి వాస్తవమైనటువంటి జాతి రాజ్యాలు అనేకం కూడా మనుగడలోకి రావడం వల్ల భిన్న జాతి రాజ్యాల మధ్య వైరుధ్యం అనేది ఏర్పడడం, అది ప్రబలడం అనేది సహజమని, తద్వారా భిన్న జాతి రాజ్యాల మధ్య యుద్ధం అనేది అనివార్యమని కూడా హెగెల్ భావించాడు. జాతి రాజ్యం వాస్తవమైనప్పుడు వాటి మధ్య యుద్ధాలు కూడా వాస్తవమే. వాస్తవమైనటువంటి ప్రతిదీ హేతుబద్ధమే కాబట్టి యుద్ధం హేతుబద్ధమైందని సూత్రీకరించే ప్రయత్నం చేశాడు. కాబట్టి అంటే ఇక్కడ రియల్ ఈజ్ అంటే మనం ఇందాక చెప్పుకున్న రియల్ ఈజ్ రేషనల్, రేషనల్ ఈజ్ రియల్, దాన్నే ఇక్కడ సూత్రీకరించే ప్రయత్నం చేశాడు. అలాగే ఇక్కడ అంటే యుద్ధం అనేది అవసరం అని అంటున్నాడు. యుద్ధం అనేది హేతుబద్ధమైందని సూత్రీకరించాడు కాబట్టి ఇది అవసరమైనటువంటి కార్యక్రమం అని ఆయన భావిస్తున్నాడు. ఎందుకంటే భిన్న రాజ్యాలు దేనికదే ఉన్నతమైనటువంటి వ్యవస్థ అయినప్పుడు అన్నింటిలోకి అత్యున్నతమైన రాజ్యం ఏది అనే ప్రశ్న అనేది తలెత్తుతుంది. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం అనేది యుద్ధం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి యుద్ధం తప్పనిసరి అని హెగెల్ ప్రతిపాదించినటువంటి గతి తర్కం అనేది చెప్తుంది మనకి. అయితే ప్రతి రాజ్య వ్యవస్థ చిదాత్మ స్వరూపమే కదా, అలాంటప్పుడు యుద్ధం ఎందుకు అనేటువంటి ధర్మ సందేహం మనకు కలగవచ్చు. దీనికి హెగెల్ సమాధానం ఏంటంటే ప్రతి రాజ్య వ్యవస్థ చిదాత్మ స్వరూపమే అయినప్పటికీ ఒక ప్రత్యేక సమయంలో ఏదో ఒక ప్రత్యేక రాజ్యం చిదాత్మ సంపూర్ణ వ్యక్తీకరణ స్థానంలో ఉంటుంది. అలాంటి స్థితిలో ఏ జాతి రాజ్యం చిదాత్మ సంపూర్ణ వ్యక్తీకరణ తెలియజేయాలంటే యుద్ధం ద్వారానే సాధ్యం. కాబట్టి యుద్ధం అవశ్యం అని ఆయన భావిస్తున్నాడు. కాబట్టి ప్రపంచ చిదాత్మ అంటే వరల్డ్ స్పిరిట్ను కనుగొనడం కోసం యుద్ధం అనేది దోహదపడుతుంది అని ఆయన భావిస్తున్నాడు. ఎలాగంటే చిదాత్మ సంపూర్ణ వ్యక్తీకరణకు ప్రాతినిధ్యం వహించిన జాతి రాజ్యం మాత్రమే యుద్ధంలో విజయం సాధించగలుగుతుంది అనేది ఆయన యొక్క భావన. అలా గెలిచినటువంటి రాజ్యాన్ని అత్యున్నతమైనటువంటి రాజ్యంగా ప్రపంచ చిదాత్మగా గుర్తించ వీలుగలుగుతుంది అని ఆయన చెప్తున్నాడు. అయితే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి యుద్ధం తప్పనిసరి అని కూడా ఆయన భావిస్తున్నాడు. అంటే చిదాత్మ వరల్డ్ స్పిరిట్ ఎవరు అని కనిపెట్టవచ్చు. దీనివల్ల ఏంటంటే అంటే సంపూర్ణ వ్యక్తీకరణకు ప్రాతినిధ్యం వహించేటువంటి జాతి రాజ్యం మాత్రం యుద్ధంలో విజయం సాధిస్తుంది అనేది కూడా ఈయన చెప్పినటువంటి విషయాలలో ఒకటిగా చెప్పొచ్చు. అలాగే యుద్ధం అనేది చెడు అనేటువంటి అభిప్రాయాన్ని పూర్తిగా హెగెల్ తిరస్కరించాడు. అలా తిరస్కరించడమే కాకుండా యుద్ధం సుగుణాత్మక కార్యకలాపంగా కూడా ఆయన అభివర్ణించాడు. అంటే వర్చువస్ యాక్టివిటీస్గా ఈయన యుద్ధాన్ని అభివర్ణించాడు. శాంతి స్థితి అక్రమాలను పెంచి పోషిస్తుందని, శాశ్వత శాంతి స్థితి అనేది శాశ్వత అవినీతి మార్గాన్ని సుగమం చేస్తుందని ఈయన భావించాడు. ఈ శాంతి స్థితి సకల వినాశనాలకు కారణభూతం అవుతుంది అని హెగెల్ భావించాడు. కాబట్టి ఇటు సకల వినాశనాలు నాశనం కావాలంటే సమాజంలో పేరుకుపోయినటువంటి కుళ్ళు
కడిగివేయాలంటే యుద్ధం తప్పనిసరి అని హెగెల్ భావించడం అనేది జరిగింది. తర్వాత హెగెల్ అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ న్యాయం అనే దానిపైన కూడా కొన్ని భావాలు వెలువరించారు. అవేంటో ఒకసారి మనం చూద్దాం. ప్రపంచ చిదాత్మను తెలుసుకోవడం కోసం యుద్ధం అవశ్యం అన్నటువంటి హెగెల్ తర్కము, అంతర్జాతీయ చట్టభావాన్ని అంటే ఈ భావనను అంతర్జాతీయ వ్యవస్థ భావనకు ఎలాంటి ఆస్కారాన్ని, అవకాశాన్ని ఆయన ఇవ్వలేదు. కాకపోతే జాతి రాజ్యమే సర్వశక్తి సంపన్నమైనప్పుడు అంతర్జాతీయ చట్టం దాని అధికారాన్ని అడ్డుకుంటుంది అనేది వాస్తవ దూరం కాబట్టి అహేతుకము అని హెగెల్ కూడా భావించాడు. అదే సందర్భంలో జాతి రాజ్యాలు తమ తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించని రీతిలో సాధారణ అంతర్జాతీయ నియమాలను పాటిస్తూ ఉంటాయి. కాబట్టి అంటే ఈ నియమాలు అనేవి, ఈ నియమాల యొక్క కూర్పును హెగెల్ అంతర్జాతీయ చట్టం అని పిలిచాడు. అంతేగాని అంతర్జాతీయ చట్టం అంటే జాతి రాజ్యం అధికారాన్ని నియంత్రించేది మాత్రం కాదు అని భావించవచ్చు. అదేవిధంగా అంతర్జాతీయ నీతి, ఇంటర్నేషనల్ మోరాలిటీస్ అనే దాన్ని కూడా హెగెల్ దృష్టిలో ఇది కూడా ఒక అహేతుకమైనటువంటి భావనగా చెప్పడం జరిగింది. నీతి, నైతిక విలువలు అనేవి కుటుంబం, పౌర సమాజం అలాగే జాతి రాజ్యాల్లోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే అవన్నీ కూడా వ్యవస్థీకృతమైనటువంటి సంఘాలు, నియమమైన నైతిక విలువలు, అంటే నిజమైన నైతిక విలువలను కూడా భావించవచ్చు. నిజమైన నైతిక విలువలు వ్యవస్థీకృత సమాజంలో మాత్రమే సాధ్యమవుతాయి. అంతర్జాతీయ వ్యవస్థ, విశ్వమానవ వ్యవస్థలు వ్యవస్థీకృతమైనటువంటి సమాజాలుగా రూపుదాల్చలేవు. కాబట్టి వాటిలో నిజమైన నైతిక విలువలు అనేవి ఉండజాలు అని హెగెల్ భావించాడు. అందుకే జాతి రాజ్యాలు లేదా డిఫరెంట్ నేషన్ స్టేట్స్ అంటే భిన్న జాతి రాజ్యాల మధ్య కుదురుతున్నటువంటి ఒప్పందాలు ప్రతి రాజ్యం తన ఇష్టానుసారంగా అతిక్రమిస్తూనే ఉండటాన్ని మనం గమనించవచ్చు అని కూడా హెగెల్ అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు మనము ఒక్క నిమిషం, 1 minute. ఇంతవరకు మనము హెగెల్ యొక్క రాజనీతి తత్వ విచారాన్ని మనం గమనించాము. హెగెల్ మనము ఒకసారి ఆయన సిద్ధాంతంలో ఉన్నటువంటి లొసుగులు, ఆయన రాజనీతి తత్వాన్ని చేసినటువంటి సేవ ఏంటి అనేటువంటివి ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఈయన అంటే తత్వం అంతా కూడా జటిలత్వాన్ని పరాకాష్ఠగా ముద్రపడ్డప్పటికీ రాజనీతి తత్వ విచారంలో ఈయన స్థానం అనేది విశిష్టమైందని చెప్పొచ్చు. అతను రాజనీతి తత్వ విచారాన్ని అధ్యయనం చేసిన వారిలో అంటే అతన్ని పొగిడిన వారు కూడా ఉన్నారు, అలాగే తెగిడిన వాళ్ళు అంటే తిట్టిన వాళ్ళు ఉన్నారు, మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అతని విమర్శకులు అతన్ని నిరపేక్ష రాజ్య సిద్ధాంతానికి సుగమం చేశాడ వాడుగా నిందిస్తే, అంటే వాళ్ళు నిరపేక్ష రాజ్య సిద్ధాంతాన్ని ఈయన దారి కల్పించాడని నిందిస్తే, మరికొందరేమో అతన్ని క్రమబద్ధమైనటువంటి రాజనీతి సిద్ధాంతకారునిగా ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశారు. కాబట్టి రాజనీతి శాస్త్ర విద్యార్థులుగా మనం అతని సిద్ధాంత లొసుగుల్ని, అలాగే అతని సిద్ధాంత విశిష్టతను, అలాగే రాజనీతి తత్వ విచారానికి అతను చేసినటువంటి చేర్పును ఒకసారి నిష్పాక్షికంగా గమనిద్దాం, పరిశీలిద్దాం. అవేంటంటే అంటే ఆయన సిద్ధాంతం అనేది కొన్ని విమర్శలకు లోనైంది. అవేంటో ఒకసారి గమనిద్దాం. చిదాత్మ రూపమే రాజ్యమని, ఈ భూమిపైన దేవదేవుని ప్రస్థాన ఫలితంగా ఆవిర్భవించిందే రాజ్యమని ఆయన సిద్ధాంతీకరించాడు. అయితే రాజ్యానికి దైవత్వాన్ని ఆపాదించడాన్ని అనేక మంది తీవ్రంగా విమర్శించారు. ఇలా రాజ్యానికి దైవత్వాన్ని ఆపాదించడం వల్ల నిరపేక్షవాదానికి దారి సుగమం చేశాడని కూడా అంటే విమర్శించడం జరిగింది. రాజ్యానికి రాజ్యమే లక్ష్యము అని చెప్పి వ్యక్తిని పూర్తిగా రాజ్యానికి కట్టిపడేశాడు. వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్రాలకు ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా రాజ్యాధికారాన్ని, రాజ్య శాసనాన్ని శిరసావహించడమే వ్యక్తి స్వాతంత్రానికి గీటురాయి అని హెగెల్ చెప్పడాన్ని కూడా అనేక మంది తీవ్రంగా విమర్శించారు. రాజ్యానికి సంఘానికి మధ్య తేడాను చూడడంలో హెగెల్ విఫలం చెందాడని, దీనివల్ల రాజ్యం వ్యక్తి యొక్క సంఘ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే నిరంకుశ వ్యవస్థగా మారే ప్రమాదం ఉందని కూడా విమర్శకులు భావించారు. అలాగే అంతర్జాతీయ చట్టాన్ని బుట్టదాఖలు చేసి జాతి రాజ్య పటిష్టత కోసం
నీతి నియమాలకు నీళ్ళొదిలి యుద్ధాన్ని సమర్థించడం అంటే తీవ్రమైనటువంటి అదే తీవ్రమైనటువంటి పొరపాటుగా విమర్శకులు ధ్వజమెత్తారు. అలాగే జర్మనీ రాజ్యాన్ని స్తుతించడం కోసం జాతిరాజ్య సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చాడనేటువంటి విమర్శ కూడా అతని పైన ఉంది. అలాగే ప్రతిదానికి దైవత్వాన్ని ఆపాదించడం కూడా తీవ్ర విమర్శలకు గురైంది. అయితే ఇన్ని విమర్శలకు గురైనప్పటికీ రాజనీతి తత్వ విచారానికి హెగెల్ చేసినటువంటి సేవ మాత్రం ఎనలేందని చెప్పచ్చు. అతడు రాజనీతి శాస్త్రానికి చేర్చినటువంటి అంటే అంశాలేంటో ఒకసారి మనం గమనిద్దాం. అతని యొక్క విశిష్టత ఏంటి, అతను రాజనీతికి చేసినటువంటి సేవలేంటి ఒకసారి మనం గమనిద్దాం. హెగెల్ తత్వచింతన ప్రభావానికి లోనైన వాళ్ళు రాజనీతి తత్వ విచారానికి అతను చేసినటువంటి చేర్పును రకరకాలుగా పొగడడం జరిగింది. అదేంటంటే ఆధునిక చింతనను పూర్తిగా పునర్నిర్మించడానికి హెగెల్ అంటే అది పునర్నిర్మించడమే హెగెల్ యొక్క తక్షణ ధ్యేయం అని ప్రొఫెసర్ సబాయిన్ అభిప్రాయపడ్డాడు. అలాగే రాజనీతి తత్వ చింతనకు హెగెల్ చేసినటువంటి చేర్పును కొనియాడుతూ ప్రొఫెసర్ వాగన్ అనే అతను రాజకీయాలకు నీతికి మధ్య గల సంబంధాన్ని అతని కంటే అంటే హెగెల్ కంటే ముందు ఉండినటువంటి రాజనీతి తత్వవేత్తల కంటే కూడా సమగ్రంగా అర్థం చేసుకుని అధ్యయనం చేశాడని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. హేతు నియమం ఆధారంగా జరిగేటువంటి నిరంతర మార్పు అభివృద్ధిగా చెప్పడం హెగెల్ యొక్క విశిష్టత అని కూడా భావించడం జరిగింది. రాజ్య ఆవిర్భావ క్రమాన్ని, చరిత్ర నడకను మొత్తాన్ని, మానవ సమాజ పరిణామ క్రమాన్ని గతితార్కిక పద్ధతి గుండా అధ్యయనం చేయడం అనేది హెగెల్ సిద్ధాంత విశిష్టతగా పేర్కొనవచ్చు. నిజానికి తర్వాతి కాలం అంటే ఈయన తర్వాత రాజనీతి తత్వవేత్తలపై ఈ అధ్యయన పద్ధతి ప్రభావం అనేది చాలా సాటి లేనిది, చాలా గొప్ప ప్రభావాన్ని చూపించిందని చెప్పొచ్చు. దీనికి మనం అంటే ప్రత్యక్ష ఉదాహరణనే మార్క్స్ యొక్క తత్వచింతన అని చెప్పొచ్చు. ఎందుకంటే మార్క్స్ ప్రవచించినటువంటి అంటే మార్క్స్ బోధించినటువంటి వర్గ పోరాట సిద్ధాంతం, అలాగే చారిత్రక భౌతికవాదం అనేవి హెగెల్ ప్రభావ ఫలితంగా అవి విభిన్న రూపంలో మన ముందుకు వచ్చాయి. హెగెల్ ప్రభావం కేవలం జర్మనీకే పరిమితం కాలేదు, ప్రపంచవ్యాప్త రాజకీయ చింతనాపరులందరిపైన ఉండటాన్ని మనం గమనించవచ్చు. అన్నింటికంటే విచిత్రం ఏంటంటే పరస్పర వ్యతిరేక దృక్పథాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా హెగెల్ యొక్క చింతన ప్రభావం నుండి ఆవిర్భవించారని కూడా చెప్పడం అనేది అతిశయోక్తి ఏమీ కాదు. అయితే మనం ఇప్పటివరకు ఈ పాఠ్యాంశంలో అధ్యయనం చేసినటువంటి అంశాలన్నీ కూడా ఒకసారి అవలోకనం చేసుకుంటే ఈ పాఠ్యాంశంలో మన ఇప్పటివరకు హెగెల్ తత్వచింతనకు మూలాంశమైనటువంటి చిదాత్మ అని దీన్ని అతను కేవలం అంటే దాన్నే అబ్సల్యూట్ ఐడియా అన్నాడని తెలుసుకున్నాం. అలాగే హెగెల్ అవలంబించినటువంటి విశ్లేషణ పద్ధతి అంటే గతి తార్కిక పద్ధతి అని కూడా చూసాం. భావాన్ని అర్థం చేసుకోవడానికి అతను అవలంబించినటువంటి పద్ధతే గతి తార్కిక పద్ధతి కాబట్టి అతన్ని గతి తార్కిక భావవాది అని కూడా మనం పిలవచ్చు. మానవ సమాజ అత్యున్నత వ్యవస్థ అంటే సమాజం ద్వారా ఏర్పడినటువంటి అత్యున్నత వ్యవస్థ రాజ్య వ్యవస్థ అని, అది జాతి రాజ్యము అనేటువంటి భావనను కూడా మనం ఇంతవరకు తెలుసుకున్నాం. అలాగే మానవ స్వాతంత్రం స్పృహ కోసమే చేసేటువంటి ప్రస్థానమే మానవ చరిత్ర అంటే మానవుడు స్వతంత్రం కోసం స్వాతంత్ర స్పృహతో చేసేటువంటి ఒక మహాప్రస్థానమే మానవ చరిత్ర అనేటువంటి అతని భావాన్ని కూడా మనం గమనించాం. దాంతోపాటు రాజ్యానికి లోబడి ఉండడమే స్వేచ్ఛ అని కూడా తెలుసుకున్నాం. అలాగే యుద్ధం గురించి కూడా అంటే యుద్ధం అనేది యథార్థం అని యుద్ధం గురించి కూడా ఆయన చెప్పినటువంటి భావాల్ని, అలాగే అంతర్జాతీయ చట్టం పైన ఆయన యొక్క అంతర్జాతీయ చట్టము అలాగే న్యాయం పైన ఆయన యొక్క భావాలను కూడా మనం ఈ పాఠంలో గమనించాం. ఇప్పటివరకు హెగెల్ యొక్క రాజనీతి తత్వం మనకి మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. నేను మరొక రాజనీతి తత్వవేత్త అయినటువంటి కారల్ మార్క్స్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.